నమస్తే. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపురం మండలంలో ఎల్లమ్మ పండుగ చేస్తే ఎల్లమ్మ పండుగకు దళితులు బోనాలు ఎత్తుకొస్తే అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు లోపలికి రానియలేదట. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, కులం పునాదుల మీద ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేమని. వాస్తవికంగా చూసుకుంటే దళితుల మీద బీసీల మీద ఇంకొకరు, దళితుల కింద ఇంకొకరు, ఆళ్ళ కింద ఇంకొకరు, ఇలా ఓ వ్యవస్థ నిర్మించి పెట్టిపోయిండ్రు. దాటిని చెరిపేతందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ తీసుకొచ్చిండు. అణగారినటువంటి వర్గాలలో వెలుగులు నింపేందుకు డాక్టర్ బాబాసాహెబ్ ఎంతో కృషి చేసిండు. కానీ ఇప్పటికీ కూడా 2026వ సంవత్సరంలో కూడా ఇప్పటికీ కూడా కుల వివక్షత ఏందండి? ఇది ఎటుపోతుంది సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు? ఎవరైతే గుళ్ళోకి రానియలేదో వాళ్ళకి చెప్తున్నా, నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు ఇబ్బంది పాలై నువ్వు హాస్పిటల్లో పడితే, నీకు రక్తం కావాల్సి వస్తే, నీకు రక్త ప్యాకెట్ ఎక్కియాల్సిన అవసరం వస్తే, నీకు ఎక్కిస్తుంటే ఏ కులం వాడిది ఆ రక్తం అని అడుగుతావా? అడగం కదా. ఇప్పుడు నువ్వు ఎవరినైతే ఆ గుళ్ళోకి రాకుండా చేస్తున్నావో వాడు పిలిచిన గాలే కదా నువ్వు మళ్ళా పిలుస్తుంది. అక్కడ పనికొస్తలేదా కులం? అందుకే చెప్తున్నా, దయచేసి ఇకనైనా చైతన్యవంతులు కాండి, ముఖ్యంగా యువకులు చైతన్యవంతులు కాండి, ఇటువంటి వాటికి తెరలేపకండి. జై హింద్.